ఇప్పుడు రాజారాం గారు ఒక్క క్వశ్చన్ నేనేమంటున్నానంటే సరే మీరు అటాక్ చేస్తున్నారు, ఫుల్ఫిల్ చేయలేకపోయారు కాబట్టి అటాక్ చేస్తున్నామని అంటున్నారు. ఓకే, ఇదంతా ఓకే. అయితే ఇంకొక సీరియస్ స్ట్రాంగ్ స్టెప్ ఏంటంటే బీజేపీతో కలిసిపోయి మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నాం అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. దానికి కౌంటర్ గా ఈ రోజు ఇంద్రవల్లి సభలో రేవంత్ రెడ్డి చాలా పరుష వ్యాఖ్యలు కూడా చాలా స్ట్రాంగ్ తీవ్రంగా రిటార్ట్ ఇచ్చారు. ఇది నిజమేనా? మీరు బీజేపీతో కలిసి గవర్నమెంట్ కూల్చబోతున్నారా? రెండు విషయాలు. ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందు నేను మాట్లాడతాను దీన్ని అవినీతికి సంబంధించిన అంశము ఒకటి. మీరు మాట్లాడిండ్రు, అన్న కూడా దిలీప్ అన్న కూడా మాట్లాడిండ్రు. రాజీవ్ గాంధీ గారు ఒక సందర్భంలో నాకు జ్ఞాపకం ఉంది, రూపాయి ఢిల్లీ నుంచి వస్తే 15 పైసలు ఏదో కిందికి పోతుంది అని చెప్పేసి వారు మాట్లాడిన సందర్భము. కానీ అట్లా ఈ తెలంగాణలో కేసీఆర్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అండి, మనీ ట్రాన్స్ఫర్ అనేది ఏ మధ్యలో ఈ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే అధికారులు మిగతా వాళ్ళ నుంచో కాకుండా డైరెక్ట్ గా ప్రజలకు పోయే కార్యక్రమాన్ని దేశంలోనే బహుశా మొదలు ఈ కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. నువ్వు రైతు బంధు లాంటి కానీ రైతు బీమా లాంటి కళ్యాణ లక్ష్మి ఏది కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకుండా డైరెక్ట్ గా ప్రజలకే పోయి ఒక రూపాయి కూడా అవినీతి జరగకుండా ఉండే పరిస్థితి ఈ తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయా లేదా? సైడ్కి వచ్చారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నాయా లేదా? ఒక్క నిమిషం. లిక్కర్ సంబంధించిన కేసు విషయంలో కూడా ఏదో బీజేపీ సహకరిస్తుంది, ఇప్పుడు అక్కడికి వస్తున్నా. బీజేపీ సహకరిస్తుంది, బీజేపీ సహకరించలేదండి. బీజేపీ కక్ష కట్టి కవిత మీద కేసు పెట్టింది. కోర్టులు, సుప్రీం కోర్టులో మహిళలను ఎంక్వైరీ చేసే విషయంలో, విచారణ చేసే విషయంలో ప్రత్యేక పరిస్థితి, ఇంటి దగ్గర మహిళలు ఎంక్వైరీ చేయాలి ఈ దర్యాప్తు సంస్థలు అని చెప్పేసి గతంలో వేరే వాళ్ళు కూడా కేసు వేసారు. దాన్ని అటాచ్ చేస్తూ కేసు వేయడం జరిగింది. కోర్టు రిలీఫ్ ఇచ్చింది కవితమ్మకి. సిబిఐ కానీ ఈడీ లాంటి ఐటీ సంస్థలు బీజేపీకి రిలీఫ్ ఇవ్వలే, కోర్టు ద్వారా రిలీఫ్ పొందడం జరిగింది. రెండోది, బీజేపీ టీఆర్ఎస్ కలిసిపోయినాయి, కవితమ్మ కేసు ఉదాహరణ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. వాస్తవంగా బీజేపీ కాంగ్రెస్ సహకరించింది, బీజేపీ టీఆర్ఎస్ కి దెబ్బ కొట్టాలని చెప్పేసి ప్రతి సందర్భంలో ప్రయత్నం చేసింది. దానికి ఉదాహరణనే కవితమ్మ మీద లిక్కర్ కేసు పెట్టడం. లిక్కర్ కేసులో మినాయింపు రావడము, రిలీఫ్ రావడము, కోర్టు ద్వారా రిలీఫ్ వచ్చింది తప్ప దర్యాప్తు సంస్థల సహకారం వల్ల కాలేదు. నెంబర్ 2, ఇవాళ మీరు గమనించండి, గతంలో కేసీఆర్ గారు దాసోశ్రవణ్ లాంటి వాళ్ళను, సత్యనారాయణ ఒక ఎరుకల సంబంధించిన సామాజిక సంబంధించిన వాళ్ళను ఇద్దరిని గవర్నర్ అపాయింట్మెంట్ నామినేటెడ్ చేస్తే గవర్నర్ కోటాలో తిప్పడం జరిగింది. అదే కోదండరామ్ గారు అంటే నాకు చాలా గౌరవం. మా గురువు గారు మేము ఉద్యమం చేసినాం, వారు కూడా ప్రొఫెసర్ ఉండి అనేక ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యారు. మరి వారు కూడా తెలంగాణ జనసమితిలో ఒక పార్టీ పెట్టారు కదండి, పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఆయన పొలిటీషియన్ కాదా? వారికి ఎట్టిస్తారు? కాబట్టి స్పష్ట ఇక్కడనే తెలుస్తుంది గవర్నరు ఎవరండి. గవర్నర్ ఏజెంటు నరేంద్ర మోడీ ఏజెంటు, కేంద్రం యొక్క ఏజెంటు. ఎవరికి సహకరిస్తున్నారు వాళ్ళు? మీకు ఒక్కటే, రైతు బంధు విషయంలో ఆ రోజు కేంద్రం ఎన్నికల సంఘం ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్ర ఎన్నికల సంఘం ఒకవేళ టీఆర్ఎస్ సహకరించాలనుకుంటే, కేసీఆర్ సహకరించాలనుకుంటే, కేసీఆర్ గారిని గెలిపించాలనుకుంటే ఖచ్చితంగా రైతు బంధు రైతులకు అప్పుడే వచ్చేది. రైతు బంధు ఆగిందంటే మీరు పార్లమెంట్ వాళ్ళకి సహకరిస్తున్నారు కాబట్టి, మీరు పార్లమెంట్ వాళ్ళకి సహకరించారు కాబట్టి కవిత గారి మీద ఇంపాక్ట్ రాలేదు. పార్లమెంట్ లో సహకరిస్తే ఇంపాక్ట్ లేదు కవిత గారి మీద అనేది, కవిత గారి కేసు మీద. కాంగ్రెస్ పార్లమెంట్ లో సహకరిస్తే కవిత మీద కేసు ఎందుకు పెడతారు? పార్లమెంట్ లో సహకరిస్తే బీజేపీకి సహకరిస్తే, బీజేపీ మేము ఒకటైతే రైతు బంధు మేము వేస్తే మాకు ఒక 1.8% కదా అన్న కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు, ఇప్పటికీ బయటకు రాలేదు. వినండి సార్, 1% ఓటు మాకు వస్తుంది కదా. మీకు ఇంపాక్ట్ తగ్గడానికి రీజన్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న వాదన అదనమాట. రైతు బంధు ఆపింది ఎవరు? రైతు బంధు కాంగ్రెస్ ఆపింది, బీజేపీ సహకరించి, మోడీ సహకరించిండు. కాంగ్రెస్ కోరుకున్నది నరేంద్ర మోడీ గారు సహకరించిండు, ఆయన శాసనం చేసిండు, ఆగింది. కాబట్టి స్పష్టంగా ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి విషయాలు చూస్తే, ఎన్నికల తర్వాత బీజేపీ నాయకులు మాట్లాడుతున్నది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న విషయాలు చూస్తే స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యామ్నాయ ఎజెండా, ప్రాంతీయ అస్తిత్వము, ఈయన ఉంటే ఈయన గెలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా కూడగడతాడు, ఒక బలమైన శక్తిగా మిగతా మహారాష్ట్ర కానీ మిగతా ప్రాంతాల్లో కానీ బలమైన శక్తిగా ఉంటాడు, ఆల్టర్నేటివ్ అవుతాడు, కాంగ్రెస్ తో ఎట్లా కాదు
ఈ ప్రాంతీయ పార్టీ అన్నింటి కూడగలుగుతాడు. ప్రాంతీయ పార్టీ ఇలా బీజేపీ తర్వాత దేశంలో రాజారాం గారు, నాకు వచ్చిన ఆన్సర్ ఇవ్వలేదు ఇంకా మీరు. అక్కడ రాజారాం గారు, మమతా బెనర్జీ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి రిటార్డ్ కౌంటర్ ఇచ్చారంటే అది నిజంగా జరగకపోతే, ఆలోచన లేకపోతే ఆ స్థాయి వ్యక్తి కౌంటర్ ఇవ్వరు కదా. కూల్ చేయాలి అనే ఒక ప్రతిపాదన మీరు కానీ బీజేపీ కానీ చర్చించకపోయి ఉండకపోతే. వారికి తెలుసు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో ఏం మాట్లాడినో తెలుసు. బట్టి విక్రమార్క గారు వారు స్వయంగా వారి వైఫే మా 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 వారు ముఖ్యమంత్రి కావాల్సి ఉండే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి వారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వారి వారి మధ్య కాంగ్రెస్ పార్టీ ఉండే సీనియర్స్ మధ్య వారి మధ్య ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ మధ్య ఏదైనా ప్రాబ్లం ఉంటే వారికి ఉండి దానికి కేసీఆర్ గారికి సంబంధం. వారికి ఇలా ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని చెప్పేసి వారికి డౌట్ వస్తుంటే దానికి మాకే సంబంధం అండి. మేము చెప్పాల్సింది ఒకటే, బీజేపీ కాంగ్రెస్ ఒకటే. దానికి ఉదాహరణలు ఇలా ఎన్నికల సందర్భంలో రైతు బంధువును ఆపడం విషయంలో కావచ్చు. మొన్న గవర్నర్ గారు నామినేట్ ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి గారు పోయి రాగానే తమిళిసై గారు నరేంద్ర మోడీ చెప్పకుండా చేస్తారని శివుని ఆజ్ఞ లేదే చీమ ఉంటుంది అన్నట్లు నరేంద్ర మోడీ ఆజ్ఞ లేకుండా మన తమిళిసై గారు మన గవర్నర్ అమ్మ చేస్తుందా అండి? గవర్నర్ ఆమోదం చేస్తుందా? ముద్రేసి కోదండరావు గారిని ఎమ్మెల్సీగా శాసనం చేస్తారు. ఆయన ఉద్యమంలో అంటే తెలంగాణ ప్రజలు చాలా బలంగా కాంక్షించిన ఒక ఉద్యమంలో కీ రోల్ పోషించారేమో. ఆ ప్రాస్పెక్ట్ ని గుర్తించి మేబీ ఆమె యాక్సెప్ట్ చేశారేమో. లేదండి. ఇప్పుడు దాసోత్సవం తక్కువ చేసిన ఉద్యమంలో ఒక బలహీన వర్గాల బిడ్డ, ఒక పేద వర్గాల నుంచి వచ్చినోడు, విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి పాపం అనేక సందర్భంలో ఆయనకు కష్టాలు పడతా ఉన్నాడు, తిప్పలు పడతా ఉన్నాడు. ఒక అవకాశం వచ్చింది. ఒక అవకాశం వస్తే ఆయన ఎంత ప్రజల గొంతుక కదండి ఆయన. దాసోత్సవం ఆయన ఉద్యమకారు, ఆయన చదువుకోలేదు, మేధావి కాదా, ఆయన ప్రొఫెసర్ ఆయన కూడా. కాబట్టి స్పష్టంగా ఇక దాంట్లో వీరు గొప్ప కోదండరామ్ గారిని తగ్గించుడు, దాసోత్సవాన్ని పెంచుడు, దాసోత్సవాన్ని తగ్గించుడు, కోదండరామ్ గారిని పెంచుడు. ఇద్దరు మేధావులే, ఇద్దరు గొప్ప వాళ్ళే, ఇద్దరు ప్రజా గొంతుకులే. కానీ తమిళిసై శ్రవణ్ గారిని టిఆర్ఎస్ పార్టీ కాబట్టి, అదే ఒక శ్రవణ్ గారు దాసోత్సవం కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆమె యాక్సెప్ట్ చేసేది. సో గవర్నర్ గారు పార్టీని వ్యతిరేకించారంటారు, బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించి అలా యాక్సెప్ట్ చేయలేదు 100%. అంటే నేను చెప్పాల్సింది ఒకటే, వీరికి ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో కానీ సౌత్ ఇండియాలో కానీ బీజేపీ రావాలంటే టిఆర్ఎస్ పార్టీ ఉండొద్దు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎప్పుడైనా కొట్టచ్చు. కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు, ఒక క్షణంలో కొట్టేస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని. కానీ కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక బలమైన నాయకులు, ప్రాంతీయ అస్తిత్వము తెలంగాణ ఉండద్దు అనేది బీజేపీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి. సో బీజేపీ ఐడియాలజీ అది అనుకుంటున్నారు, ప్రాంతీయ పార్టీలు వద్దు అనుకుంటున్నాయి అనేది మీ వాదన. అంతే కదా. ఇప్పుడు శిబుశరణ్ని అరెస్ట్ చేసిండ్రండి నిన్న, రేపు కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి పోతున్నారు. ఏం జరుగుతుంది దేశంలో? ఒక విధ్వంసకాండ చేస్తుంటే దానికి కాంగ్రెస్ పార్టీ కూడా సహకరిస్తున్నది. వాళ్ళ అవసరాల రీత్యా ఇక్కడ లోకల్ రీత్యా వాళ్ళు చేస్తున్నారు. రైట్ దిలీప్ గారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని రాజారాం గారు చాలా బలంగా చెప్తున్నారు. నిజమేనా? మీ ఇద్దరు ఒకటేనా? మీ రెండు పార్టీలు ఒకటేనా? దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు ఆయన. ఆ ఎగ్జాంపుల్స్ ఏమన్నానంటే, ఇప్పుడు తమిళిసై గారితో కేసీఆర్ గారికి ఇనిషియల్ గా బాగానే ఉండేది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చెడింది. ఆ సంబంధాలు జనరల్ గా ఫెడరల్ స్ఫూర్తి ప్రకారంగా ఏ రకంగా అయితే ఉండాలో, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆయన ఏ కారణం చేతనో ఇవ్వలేదు. ఒకసారి మనస్పర్ధలు వచ్చి వాళ్ళకు ఒకసారి అన్నది కూడా తమిళిసై నాకును సెక్రటరియట్కి ఎంత దూరం అని. సో ఆయన కన్వెన్షన్ ప్రకారంగా పీరియాడికల్గా 2 నెలలకో 3 నెలలకో పోయి ఆయన గవర్నమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆమెతో డిస్కస్ చేయాలి. నిజానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ లేదా గవర్నర్ కానీ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మై గవర్నమెంట్ అంటారు. నిజానికి ఆమెకు ఆ రూల్ ఏమి ఉండదు, ఇక్కడ జీరో ఉంటుంది. వీళ్ళు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి రాసిన స్పీచే ఆమె చదవాలి. అట్లాంటి దానికి కూడా ఆమెకు అవకాశం ఇవ్వకుండా అవమానించారు. రిపబ్లిక్ డే పరే ఇక్కడ అసలు ఫ్లాగ్ హెస్టింగ్ కూడా గ్రౌండ్ ఇవ్వలేదు. ఇవన్నీ మనం చూసాం. సో అంటే మీ క్యాండిడేట్స్ ని యాక్సెప్ట్ చేశారు, అవమానించారు కాబట్టి వాళ్ళ క్యాండిడేట్స్ రిజెక్ట్ చేశారా? అదే మీరు చెప్పేది? అట్లాంటి కాదు. నేనేంటంటే సహజంగా కూడా ఆమె ఒక లేడీ, ఆమె నెంబర్ 1 పౌరురాలు, ఆమెకు రావాల్సిన గౌరవం దొరకలేదు. ఇప్పుడు మీరు దాసోత్సవం కూడా ఉద్యమకారుడే కాదనడానికి లేదు. కానీ మీరే అన్నట్టుగా కోదండరామ్ అనేవాడు అసలు తెలంగాణ ఏర్పడడానికి ఒక కీలక భూమిక పోషించాడు. ఆ రోజు జేఏసీని నడిపాడు. ఈయన పెట్టిన పార్టీలో 5 వరకు ఎమ్మెల్యే గెలిచింది లేదు, ఎంపీ ఓడిది లేదు.
అది ఏమీ జరగలే. బట్ ఆయనకున్నటువంటి ఈ నేపథ్యాన్ని ఈ 5 ఏళ్ల నుంచి ఉన్నటువంటి పార్టీని పక్కకు పెట్టి వెనకకు పోయి చూస్తే డెఫినెట్లీ ప్లేడ్ ఎ హిస్టారిక్ రోల్. సో బహుశా గవర్నరు ఆ హిస్టారిక్ అన్న చిన్న సబ్మిషన్, ఇప్పుడు ఎక్కువ తక్కువ ఉద్యమాలు చేసిన దానికోసం కాదు కదా అన్న గవర్నర్ గారు నామినేటెడ్ చేయాల్సింది. డిస్క్రిషన్ ఆమె ఎందుకు పవర్, డిస్క్రిటరీ పవర్ అది. తెలుసు ఆమె కూడా అది ఆమె ఇష్టం. ఇవాళ ఒక రూల్ చెప్తే రేపు ఇంకో రూల్ చెప్తే ఆ అధికారం ఆమెకు ఉంది. తెలుసు అన్న, నాకు తెలియక ఆమె ఉంది కాబట్టి ఆమె రిజెక్ట్ చేసింది కదా. అందుకే రేపు పొద్దున కోర్టు కూడా ఇంటర్ఫియర్ కాదు. అయితే ఆమె ఏమన్నది, ఈ రాజకీయ రాజకీయాలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళు అని చెప్పింది, రిజెక్ట్ చేసింది. మరి వీరు పార్టీ నడిపారు కదా అన్న. కాదనట్లే, నేను ఏమంటున్నానంటే కోదండరామ్ గారు ఒక పార్టీకి అధ్యక్షుడు అనే విషయాన్ని పక్కకు పెట్టి కూడా ఆమె వెనుక కళలు, సాహిత్యము, రాజారాం గారు చెప్పిన పాయింట్ మంచి పాయింట్. ఆయన పార్టీ రన్ చేశారు అనేది వీటి కోసం మద్దతు కూడా పలికారు ఎలక్షన్స్ లో. చేస్తారు. మీకు తెలుసు ఎమ్మెల్సీలు రకరకాల పద్ధతిలో చేస్తారు. గ్రామ లోకల్ బాడీస్ నుంచి వస్తారు, ఎమ్మెల్యే చేస్తారు. అట్లాగే గవర్నర్ గారు కొంత ఇంతకుముందు ఆంగ్లో ఇండియన్స్ ఉండేది, ఇప్పుడు ఒకరు ఉన్నారు మన దగ్గర. కాబట్టి ఏమంటే గవర్నర్ గారికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఉన్నది. వారు రిజెక్ట్ చేయొచ్చు, వాళ్ళు ఆమోదించవచ్చు. కానీ కళలు, సాహిత్యము, సంఘ సేవ అనే దాంట్లో వీళ్ళు ఫిట్ కారని చెప్పేసి శ్రవణ్ గారు రిజెక్ట్ చేశారు కదన్నా. మరి వీరు కూడా పార్టీ నడిపారు కదా, పార్టీ నడిపారు కదా. ఇప్పుడు నేనున్నానన్నా, నేను ఒక పార్టీ నాయకుడిని కదన్నా. గతంలో నేను ఉద్యమాలు చేసి ఉండొచ్చు, నేను విద్యార్థి ఉద్యమంలో నేను కీలక పాత్ర వహించిన. కానీ నేను ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీలో ఉంటున్నా కదన్నా. నా పాలిటిక్స్ కి వస్తాయి కదా. నేను మీతో డిస్ప్యూట్ చేయట్లేదు, మీరు చెప్పింది కరెక్ట్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తుందంటే గవర్నర్ కు తనకు ఉన్నటువంటి విశేష అధికారాలు ఎట్లా అంటే, ఆయన ఒక క్యాండిడేట్ కి వచ్చేవరకల్లా ఒక పద్ధతిలో ఆలోచించి, ఇంకో క్యాండిడేట్ వచ్చేవరకల్లా ఇంకో పద్ధతిలో కూడా ఆలోచించడానికి ఆమెకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది. రేపు పొద్దున కోర్టు కూడా వీ కెనాట్ ఇంటర్ఫియర్, ఎందుకంటే ఆమెకున్న అబ్జల్యూట్ పవర్ అది, అన్నిట్లో ఉండదు అది. ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్సీలు, మీరు అన్నట్టు ఎమ్మెల్సీ ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, మన గ్రాడ్యుయేట్స్ ద్వారా, టీచర్స్ ద్వారా వచ్చి నామినేట్ అయిన వాళ్ళు గవర్నర్ అప్రూవల్ కోసం పోవి. డైరెక్ట్ ఇక్కడ సర్టిఫికెట్ ఇవ్వగానే ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అవుతాడు, ప్రమాణ స్వీకారం చేస్తాడు. గవర్నర్ కూడా ఒక్కటి మాత్రం ఆమెకున్న పవర్స్ కాబట్టి ఆమె దగ్గరికి అప్రూవల్ కోసం ఫైల్ పోవాల్సిందే. అండ్ ఆమె తన యొక్క డిస్క్రిప్షన్ అప్లై చేసి అన్ని అంటే సేమ్ రీజన్స్, సేమ్ కారణాలు ఇద్దరు ఒకే స్టేటస్ లో ఉండి కూడా ఒకరిని రిజెక్ట్ చేయొచ్చు, ఒకరిని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆ పవర్ నువ్వు క్వశ్చన్ చేయమంటున్నాను. ఆ విశేష అధికారం వెనకాల రాజకీయం ఉన్నది, పక్షపాతం ఉన్నది. బీజేపీ సపోర్ట్ చేస్తున్నది, కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేస్తున్నది అనేది దాని వెనకాల విశేష అధికారాల వెనకాల రాజకీయం ఉన్నది. నేనేమంటానంటే అదే రాజకీయం సేఫ్ చెప్పిన నేను. సీఎం కనుక పీరియాడికల్ కన్వెన్షన్ ప్రకారం పోయి ఆమెతో మాట్లాడి ఉంటే రకరకాల ఫైల్స్, బిల్స్ అన్ని అప్పుడు అయి ఉండేవి. ఆయన ఎప్పుడు అట్లా మాట్లాడితే నరేంద్ర మోడీ ఊరుకుంటాడా అన్న? ఊరుకోడు కాదు, అదే కదా ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు కంపేర్ చేసి. బీజేపీ ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టి ఇప్పుడు గవర్నర్ నరసింహన్ గారికి ఎంత గౌరవించిండో తెలుసు. నరసింహన్ గారికి గౌరవం ఇచ్చారు, కొన్ని సందర్భాలు అగౌరవపరిచారు. ఆయన పీరియడ్ లో కూడా బిల్లు రిజెక్ట్ చేశాడు. గవర్నర్ గారిని అవమానపరుచుకుంటూ ప్రభుత్వాన్ని నష్టం చేసుకోవాలని ఆ స్థాయిలో కేసీఆర్ మీకు తెలుసు. అట్లా ఉండడు అన్న. అనుకూలంగా ఉన్న నరసింహన్ మీరన్న నరసింహన్ కూడా 2-3 బిల్లు రిజెక్ట్ చేశాడు ఆయన. అక్కడ కూడా ఎమ్మెల్సీ ప్రపోజల్ తిప్పంపాడు. బీజేపీ ఎప్పుడైతే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఆశపడ్డదో, దుబాక్ ఎలక్షన్ తర్వాత వాళ్ళకు ఇంకా దురాశ పడ్డది. హుజరాబాద్ తర్వాత ఇంకా ఆశపడి తర్వాత బీజేపీ డైరెక్షన్ తమిళసై చేసిన తప్ప కేసీఆర్ గారు గవర్నర్ ని చిన్నపిల్లాడ ఆయన కేసీఆర్ గారు అంత ఆ స్థాయిలో ఉద్యమ నాయకత్వం వహించిండు, ముఖ్యమంత్రిగా పనిచేసిండు, ఆయన వయసు అనుభవం అట్లా కాదన్నా. అది బీజేపీ రాజకీయాలు ఉన్నాయి దాంట్లో. సీనియర్ అయినా కూడా రాజారాం గారు ఇద్దరికి సమయం మించిపోతుంది. కంక్లూడింగ్ వర్డ్స్ ఫైనల్ గా చెప్పండి రాజారాం గారు. కనీసం 6 నెలలు ఆగుతారా, ఇదే వరవటి కొనసాగిస్తారా గవర్నమెంట్ మీద? ప్రజాపక్షంగా ఖచ్చితంగా కొనసాగిస్తాము. ఉద్యమం ప్రజల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మరి అంత అపనమ్మకం ఉందో, ఆ పార్టీలో ఉన్న అంతర్గత వ్యవహారం, వారు ఎవరు బయటపోతారు, ఎవరు కూల్చుకుంటారు
అది అది టీఆర్ఎస్ తోటి కేసీఆర్ సంబంధం లేదు. రైట్. దిలీప్ గారు, కంక్లూడింగ్ వర్డ్స్. నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ తో కలిసి మీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తుందని భావిస్తున్నారా మీరు? ఆ మాటలు అక్కడ వచ్చాయి కదండి. అధికారం అది త్వరలో ఇది కూలిపోతుంది బీఆర్ఎస్ వాళ్ళే అన్నారు కదా. అన్నారు కాబట్టి ఆయన ప్రొవోక్ చేస్తే దానికి రిప్లై కింద ఆయన ఇచ్చాడు. ఎవడు గురించి చూస్తా, కింద వేస్తే ఉక్తా, ఇట్లాంటి పదాలని కూడా అక్కడి నుంచి ఆ ప్రొవోకేషన్ వల్ల వచ్చినటువంటిది. బట్ నిజంగా చెప్పాలంటే అపోజిషన్ అన్నది ఒక 6 నెలలు ఆగే ఇష్యూస్ మీద మాట్లాడడానికి రూల్ ఏం లేదు. అపోజిషన్ రూల్ ఏంటంటే ఉప్పు జరిగితే ఉప్పు రాలి, తప్పు జరిగితే తప్పరాలి. గవర్నమెంట్ కరెక్ట్ చేసే బాధ్యత అపోజిషన్ లో ఖచ్చితంగా అపోజిషన్ మీద ఉంటుంది. కాబట్టి 6 నెలలు సమయం ఇవ్వండినో లేదా 1 year సమయం కూడా నేను అనట్లే. 100 days అన్నాం, 100 days లో ఇంప్లిమెంట్ చేస్తాం. చేయనప్పుడు మీరు తిట్టండి అనేది తప్ప మీకు ఈ రోజు మమ్మల్ని విమర్శించే హక్కు లేదనడానికి కూడా నాకు హక్కు లేదు. రైట్. ఎవరి వాదనాలు బలంగా వినిపిస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ మినిమం సెన్స్, మినిమం టైం ఇస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. అఫ్ కోర్స్